తన నాన్న కేంద్ర మంత్రిగా పనిచేసిన విమానయాన శాఖ తనకు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ పదవితో తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును ఒక హబ్ గా క్రియేట్ చేసుకుంటే ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. స్థానికంగా ఉద్యోగ సమస్యలు తీరుతాయంటోన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి శిరీష్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రామ్మోహన్ నాయుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నాన్నగారి తర్వాత అతి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఉత్తరాంధ్ర గురించి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతారు? చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆ స్థానంలో మళ్ళీ ఒక అవకాశం దక్కింది నాకు కూడా. దీనికి శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మోదీ గారు, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు, మా తల్లి, మా సతీమణి, అందరూ చాలా మంది, లక్షల మంది ప్రజల తాలూకా ఆశీస్సులు, అభిమానం ఈరోజు నాకు సొంతమై, మరి నాన్నగారి తాలూకా ఆశీస్సులతో పాటు ఈరోజు ఈ స్థానంలో నేను కూర్చున్నాను. చాలా ఆనందంగా ఉంది. అయితే ఆనందం ఒక పక్కన పెడితే ఈరోజు బాధ్యత కూడా పెరిగింది. ఈరోజు రాష్ట్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు కేంద్రం నుంచి చేయాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఈ యొక్క బాధ్యతని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఒక పక్కన సివిల్ ఏవియేషన్లో మీరు ఇంకో ప్రశ్న కూడా అడిగారు. ఉత్తరాంధ్రకి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ మాకు లైఫ్ లైన్ లాంటి ప్రాజెక్ట్. అది ఒక హబ్గా మేము క్రియేట్ చేసుకుంటే టోటల్ డెవలప్మెంట్ అంతా కూడా దాని చుట్టూ అయ్యే అవకాశం ఉంది. మాకు ఏదైతే స్థానికంగా జాబ్స్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి నా టాప్ ప్రయారిటీ కూడా రాష్ట్రానికి కానీ మన ఉత్తరాంధ్ర కానీ సంబంధించి భోగాపురం రికార్డ్ టైంలో పూర్తి చేసి అక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయించి ఆ ఎయిర్పోర్ట్ ఫంక్షనల్ చేయాలి. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇప్పుడే జస్ట్ 24 hours కూడా అవ్వట్లేదు క్యాబినెట్ ఇదయ్యి నిర్ణయించబడి. ఎన్ని రిక్వెస్ట్ అంటే ఇంప్రూవ్ చేయండి. గతంలో అశోక్ గారు ఉన్నప్పుడు చాలా చక్కగా కనెక్టివిటీ ఉండే, అప్పటి నుంచి తగ్గిపోయాయి ఫ్లైట్స్ అని. సో లోకల్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసే స్కోప్ ఉంది. కాబట్టి మన రాష్ట్రానికి, ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఈ సివిల్ ఏవియేషన్ని మనం దగ్గర చేర్చడానికి మంచి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో దీన్ని ముందుకు నడిపిస్తాం. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే నెల్లూరు జిల్లా దంగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రణాళికలు అనేటివి 2014లో రూపొందించబడ్డాయి. కానీ దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు నెల్లూరుకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, ఫ్లైట్ కనెక్టివిటీ లేకపోవడంతో దాన్ని మళ్ళీ మీరు పట్టాలెక్కించే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా స్టడీ చేస్తాం. మళ్ళీ ఇప్పుడున్న పొజిషన్లో ఏవైతే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయో ఇమీడియట్గా జరిగే ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేయడం, దాన్ని పూర్తి చేయడం, అలాగే లాంగ్ టర్మ్లో కూడా ఏవేవైతే ఉన్నాయో దానికి ప్లానింగ్ చేసుకోవడం. అలాగే ఆంధ్రప్రదేశ్తో పాటు మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే అక్కడ కూడా కొన్ని వరంగల్ లాంటి ఎయిర్పోర్ట్స్, వీటన్నిటి మీద కూడా దృష్టి ఉంది. అలాగే నేను మిగతా మంత్రులతో మాట్లాడుతున్నాను, ఎంపీలతో మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా ప్రదేశాల్లో ఉన్నారంటే నేను ఎందుకు చెప్తున్నానంటే డిమాండ్ ఎంత పెరుగుతుందని ఎయిర్పోర్ట్స్ మీద. సో అలాంటి పెద్ద మినిస్ట్రీ, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన మినిస్ట్రీ మనకు ఉంది కాబట్టి దాని ప్రభావం దేశ స్థాయిలో చేయడానికి మాత్రం నా నాయకత్వాన్ని పనంగా పెట్టి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచంలో చూస్తే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సెక్టర్ ఇండియాలో ఏదంటే పౌర విమానయాన రంగం. దాదాపు 25 to 30% ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా పెరిగింది. ఎయిర్పోర్ట్లలో రద్దీ చూసాము. చాలామంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో వీటి కోసం వాళ్ళకి మరింత మెరుగైన సేవలు అందించేందుకు కానీ, ఎయిర్పోర్ట్ల సంఖ్య కానీ, వీటన్నింటిని ఫ్లైట్లను కానీ పెంచేందుకు కానీ ఏదైనా పటిష్టమైన ప్రణాళికతో ఏదైనా ముందెళ్తున్నారు మీరు? ఇదే మాట మోదీ గారు కూడా చెప్పారు. మోస్ట్ ఇంప్రూవింగ్ సెక్టర్, ఈరోజు మోస్ట్ గ్రోయింగ్ సెక్టర్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒక సెక్టర్గా ఉంది. సో మన గౌరవానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఇది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని ఎంకరేజ్ చేశారు మోదీ గారు కూడా. అయితే ఈ మినిస్ట్రీలో ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సినటువంటిది ఆ సామాన్య ప్రయాణికుడి కోసం. అతను ఏదైనా సరే ఎక్కడైనా ఇబ్బందులు పడితే వాళ్ళ తాలూకా సమస్యలు మనం పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మినిస్ట్రీ మీద ఉంది. కాబట్టి దాని మీదే ప్రయారిటీ మేము పెట్టుకుంటాం. అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే మాత్రం దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేస్తాం. దానితో పాటు భవిష్యత్తులో వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా ఉండడానికి దానికి పరంగా అయినా పాలసీ మేకింగ్లో చేసినా సరే యాక్టివ్గా అలాంటి విషయాల్లో మాత్రం నేను వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ప్రయాణికులకి అన్ని విధాలైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మాత్రం నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను. పౌర విమానయాన శాఖ మంత్రి కాకుండా ఇప్పుడు కేబినెట్ మంత్రిగా కూడా మీపై అనేక గురుతర బాధ్యతలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కానీ, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, వీటన్నింటికి కూడా సంబంధించి మీరు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? అంటే 100 రోజుల్లో లేకపోతే ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నా పేరు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేర్లు మంత్రులుగా మాకు డిసైడ్ చేశారో అప్పుడు ఒక మాట అన్నారు. మీరు
మినిస్ట్రీలని ఒక దీనికే మీ మీద దృష్టి ఉండకూడదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు ఇద్దరికి కూడా రిప్రజెంటేటివ్స్ లాగా మంత్రులుగా మీకు పెడుతున్నాం. మీ బాధ్యత ఏంటంటే మీ మినిస్ట్రీకి ఎలాగో మీరు జస్టిస్ చేస్తారు, దాని పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు. దానితో పాటు మిగిలిన మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకోండి. ఈరోజు క్యాబినెట్లో కానీ మంత్రివర్గంలో ఉండడం వల్ల కానీ అందరూ కూడా పరిచయం అవుతారు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మనకి చేరువవుతాయి. అలాగే మనకు స్థాయి ఉంటుంది కాబట్టి దాని పరంగా రైల్వే జోన్ కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే అమరావతి క్యాపిటల్ కానీ, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి కానీ, ఇలాంటి విషయాల్లో కూడా మీరు చొరవ తీసుకొని లీడ్ తీసుకొని అవన్నీ కూడా చేయాలని చెప్పారు. ఆ ప్రాసెస్లో కూడా మేము ఉన్నాం. నాకు 10 సంవత్సరాలు కూడా ఎంపీగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరితో పరిచయం ఉంది, అనుభవాలు ఉన్నాయి సమస్యల మీద. సో ఇమీడియట్గా మిగిలిన మినిస్ట్రీస్తో కూడా కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అందుకే రాష్ట్ర ప్రజలకి ధైర్యంగా ఉండమంటున్నాం. మా మినిస్ట్రీస్ ఈరోజు ఒక్క డిపార్ట్మెంట్కి వచ్చినా సరే మా బాధ్యత మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్. చివరిగా చూసినట్లయితే ఇటీవల కాలంలో ఎయిర్పోర్ట్ ముఖ్యంగా విమానయాన రంగంలో చూసినట్లయితే పైలట్ల కొరత ఒకటి, విమానాల కొరత. మొన్న చూస్తే విస్తారా, తర్వాత చూస్తే ఎయిర్ ఇండియా అకస్మాత్తుగా విమానాలు క్యాన్సిల్ కావడం, ఇంటిమేషన్ లేకపోవడం, ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడడం, ఇది ఇండియాలో ప్రస్తుతం ఈ సెక్టార్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీనిపైన రివ్యూ జరుపుతారు మీరు? ఇప్పుడు వరకు అయితే న్యూస్ లాగానే ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఎల్లుండి నుంచి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అధికారులందరితో కూడా కూర్చొని ఇందులో ఇంకా ఇన్డెప్త్గా ఏవైతే ఇవి ఒక్కటే కాదు ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి, చాలా చేయాల్సి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రివ్యూస్ చేసి మరి నేను కూడా డిపార్ట్మెంట్ పరంగా తెలుసుకోవాలి ఏం జరుగుతుందనేది. అది తెలుసుకుంటూ భవిష్యత్తులో నిర్ణయాలు దానికి అనుగుణంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద కనుక చూసినట్లయితే పౌర విమానయాన రంగంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నింటినీ పరిష్కరించి పౌర విమానయాన రంగం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి కూడా రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. ఒక పౌర విమానయాన శాఖకి సంబంధించి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రివ్యూ జరపడంతో పాటు వాటి పరిష్కారం కోసం రాష్ట్రానికి నిధులు కేటాయింపు, నిధులు తీసుకురావడం కోసం కూడా కృషి చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఓటు స్టూడియో.